అందరికి బాగున్నారా? ఇది చూడ్డానికి అదే కోడిగుడ్డు ఉక్కిరిలా ఉంది. కానీ ఇది కోడిగుడ్డు ఉక్కిరి కాదనమాట. ఇదేంటంటే పన్నీరు, అదే ఇంట్లో తయారు చేసిన పన్నీరు. యాక్చువల్‌గా చెప్పాలంటే విరిగిపోయిన పాలనమాట. ఇందులోకి కొంచెం ఆయిల్, అదే ప్యాన్‌లో ఆయిల్ వేడి చేసుకొని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. తర్వాత ఇంట్లో నేను ఇలాగా విరిగిపోయిందనమాట. నేను తీసుకునేవి స్వచ్ఛమైన ఆవు పాలు. కాబట్టి ఎందుకు పడేయడం అని చెప్పేసి ట్రై చేశా. అంటే ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. కానీ ఎప్పుడు చేసినా భయంగా ఉంటది. ఎందుకంటే ఆ పాలు కొన్నిసార్లు ఎక్కువ రోజులయిపోవడం వల్ల ఇరిగిపోతాయి. కొన్నిసార్లు ఆటోమేటిక్‌గా విరిగిపోతాయి. అదెందుకు విరిగిపోతాయో నాకు తెలీదు చాలా వరకు. కాకపోతే ఇలాగ అందులో కొంచెం ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, మసాలా ఇవన్నీ వేసేసి ఫస్ట్ అయితే మా హస్బెండ్‌కి ఇచ్చా. తర్వాత నేను తీసుకున్నా. ఎందుకు నేను తినలేకపోతానంటే అది విరిగిపోయిన పాలని నాకు తెలుసు. కానీ మా హస్బెండ్‌కి తెలియదు. కాబట్టి నేను మా హస్బెండ్‌కి ఇస్తా. ఆయన తినేసారు. బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.